ఇదా ఇదా ఇల్లు అమ్మా ఆమని పేరు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చింది ఇప్పుడు నవంబర్లో వచ్చింది సార్. అంటే మొన్న నవంబర్లో వచ్చింది. ఈ క్యాన్సర్ మనం ఏం చేస్తాను యాక్చువల్గా మున్సిపల్ రోడ్ మున్సిపాలిటీలో లేబర్ స్లీప్ మున్సిపల్ లేబర్ ఇద్దరు ఆడపిల్లల ఇద్దరా పిల్లలు. నువ్వేం చదువుతున్నావు? నువ్వు 9th నువ్వు 7th చదువుతున్నావు. ఈ ఇల్లు ఏంది కిరాయిలా? ఇది నీ జాబ్ ఎవరు చేస్తున్నారు? అంటే లేబర్ పని కదా, లేబర్ చేస్తున్నావు. క్యాన్సర్ అది ఎప్పుడు కాగానే ఇమ్మీడియట్లీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత చేయించినావు ఇప్పటి వరకు? 7 లక్షల దాకా అయినాయి సార్. ఎంత? 7 లక్షలు. దీనికి ప్రైవేట్ అని ప్రైవేట్కి పాకిపోవాలని భయం సార్. 7 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చినావు మరి? ఎవరి దగ్గర? మళ్ళీ లోన్ వచ్చింది 2 లక్షలు. లోన్ ఎక్కడ? డాక్టర్ గ్రూప్ లోన్. డాక్రా గ్రూప్ లో 2 లక్షల లోన్ వచ్చింది. ఇక మిగతా మా బంధువులు అనిపించింది. డాక్టర్లు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటారు? ఇప్పుడు 29వ తారీఖు రేడియేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఎంత వస్తుంది మళ్ళీ ఖర్చు? చెప్తాను సార్. ఆ రోజు 3 lakhs దాకా వస్తుందమ్మా అని అన్నాడు. అంటే మీ పేదలు సార్ చూడండి అన్నాము. సరే అమ్మా మాట్లాడడం అన్నాడు. ఇప్పటికి 7 లక్షలు వచ్చింది. మొన్న 15వ తారీఖు 8 అయింది. మొత్తం వీక్ అయిపోయాం సార్. ఇవాళ లేచిన ఇద్దరు స్కూల్ పోతురా? ఇద్దరు. పాపలు ఫోటో దిగుదామని వెళ్ళి చెప్పారు పాప. ఇంకా సార్ ఫోన్ చేస్తే అరుచుకుంటున్నా ఉన్నాడు. నేను ఇద్దరు కలిసి పిల్లలు దానికి వచ్చినప్పుడు రోజు చెరువు వచ్చింది. ఎప్పుడైనా అక్కడే అయ్యప్పలది సంక్రాంతి రోజు ఆ రోజు కలిసి ఇచ్చింది కదా ఇది క్యాన్సర్ సంబంధించిన టెస్టింగ్ లో ఇది వరల్డ్ బ్యాంక్ సహకారంతో నేను ఒక 6 months దామోదర్ సాబ్తో కూడా మాట్లాడినట్టు చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే వచ్చింది స్టేట్మెంట్. ఏది స్క్రీనింగ్ సెంటర్లో పెట్టాలి, స్టేట్ అన్ని గ్రామాలు అన్ని ఊర్లు టోటల్ స్టేట్ అంతా అన్ని ఊర్లు. ఈ బాధ భరించలేదు. ఇది నరకం. ఇది అసలు ఈ క్యాన్సర్ అనేది రావద్దు ఎవరు. అంత ఘోరం ట్రీట్మెంట్ ఉంది సార్. నరకం. నేను బతుకుతున్నా అంటే ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా కానీ వీళ్ళ కోసం బతికినా అంతే. అంత ఘోరం ఉంది ట్రీట్మెంట్. మస్తు బాగా నరకము అసలు. వీళ్ళు నాకు వండి పెడుతూ తెలుసు. అసలు మీరు యాక్టింగ్ అనుకోండి ఏమని అనుకోండి, అసలు ఈ రోగం రావద్దు. మంచి పని చేసిండు సీఎం సార్, మంచి పని చేసిండు. ఈ 6 నెలల ముంగట వస్తే బాగుండేమో, నాకు రాకుండానేమో. అట్లంత బాధ ఉంది. హ్యాపీగా సాగిపోతుంది. ఏదో ఉండదు అట్లా బతుకుతున్నాం. 10 ఏళ్ళ సడన్ కూడా వచ్చేసరికి స్టన్ అయిపోయినాం అందరం. థర్డ్ స్టేజ్ ఉంది నాకు. మంచి పని చేసిండు సీఎం. నా బాధ ఎవరికి రాకుండా చేసిండు. బతుకుంటే ఎట్లయినా బతకొచ్చు సార్. రోగంతో బతకలేదు. మందు పవర్ ఘోరం నల్లగైంది. క్యాన్సర్ రోగం శాపము అన్న ఆర్థికంగా లేని వాళ్ళకి రావడం. డబ్బున్న వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళకి కూడా రావద్దు రోగాలు, కానీ ఇక వచ్చేదాన్ని రాపలేరు. కానీ వాళ్ళంటే కొంత తట్టుకోగలరు. డబ్బు లేని వాళ్ళకి క్యాన్సర్ రావడం అనేది. భర్త లేడు, లేబర్ పని, 2 ఆడపిల్లలు.
అందుకే నిన్న నేను సీఎం నిన్న రేవంత్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ రుణంగా అనిపించింది. బ్యూటిఫుల్. నేను పోయిన 10 నెలల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, కానీ నాకు నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్లో ప్రక్రియ చేయండి. ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించదు, అసలు టోటల్ మనకున్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో కానీ చేసుకోగలిగితే ఫస్ట్ తెలవంగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంది. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? థర్డ్ స్టేజ్లో తెలుస్తుంది, అంటే టెస్టింగ్ లేకపోవడంతో. అందుకే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సాబ్ నిన్న మాట్లాడారు. టెస్టింగ్లు చేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్ జాగ్రత్తలకు వెళ్ళిపోతాం. నేను సడన్ గా ఎలా గడ్డలే అనమాట, మామూలు గడ్డలు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే ఏమో గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు. అది టెస్ట్ 15 రోజులకు వచ్చింది. మళ్ళీ అప్పుడు టెస్ట్ 15 రోజులకు వచ్చినాక క్యాన్సర్ థర్డ్ స్టేజ్ అనేసరికి ఇమీడియట్ గా ఆపరేషన్ అవన్నీ చేసేసుకుని అవన్నీ కూడా పెట్టి కారణాలు కానీ ఉన్న అన్ని రోగాల్లోనే శాపమే. మంచి చదువుకుంటున్నా, ఏముంది ఈ టెన్షన్ ఎక్కువ ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు. అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఏ స్కూల్ మీ ఇద్దరు? ప్రైవేట్ స్కూలా? ఎవరిదా స్కూల్? ఎవరిది చిరు? నోటీస్ తీసుకుపోతుంది రేపు వచ్చిన తర్వాత. అంటే మనకు ప్రాక్టికల్ గా ఇది కొంత, అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్, ఒక మంచి డిసిషన్. అంటే దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకోకపోతే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా, ఫస్ట్ స్టేజ్ లో ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగా నేను వచ్చింది అదే కదా. ట్రీట్మెంట్ కూడా చేస్తారు, ట్రీట్మెంట్ కూడా అదే టెస్టింగ్ కాగానే ఒకవేళ ఉంటే మటుకైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. అట్లా ఇప్పుడు డబ్బులు ఉంది, మెడిసిన్స్ చాలా 5 years ట్రీట్మెంట్ ఉంది. ఎంత? 5 సంవత్సరాలు 5 years ట్రీట్మెంట్. ఒకటి 2 స్టేజ్ ఉంటేనేమో 1 year. ప్రైవేట్కి ఎందుకమ్మా? హైదరాబాద్ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ వచ్చిందండి. బాడీ అంతా స్ప్రెడ్ కాలేదు ఇంకా అట్లా ఇక్కడ నుండి తొందరగా అందుకోకపోతే స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. మన పానం తప్పి నీకు అప్పించిన కూడా గొప్పలే, చాలా దేవుడు వాళ్ళు నీకు అప్పించిన కూడా గొప్పలే కదా. నేనేమో అట్లా కాదు, ఒకరోజు సార్ ఏంటంటే నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు అసలు పర్మిట్ చేయను. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ. నేను ఈరోజు ఇది ఎందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే, ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు. మధ్యతరి కుటుంబాలు, దాని కింద ఉన్న కుటుంబాలు, మధ్యతరి కుటుంబాలు ఒక పేషెంట్ మినిమం నేను ఒక 5-6 మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను. ఒకరు ఉన్నారు పేషెంట్ ఇప్పటికి 30 lakhs పెట్టింది ఇంకా ట్రీట్మెంట్, ఇంకొక పేషెంట్ 20 lakhs పెట్టింది ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. అచ్చా, వీళ్ళందరూ కూడా డబ్బులు లేనోళ్ళే. అంటే మధ్యతరి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది. అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి, మానసికంగా ఆర్థికంగా
మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళున్నారు చూడు, ఈమె పాపం లేబర్ డ్యూటీ చేసుకుని బతికిటారు, వచ్చింది 2 పిల్లలు, భర్త లేడు, చనిపోయాడు, 10,000 జీతమే జీవితము. ఈ రోగం లక్షలతో కూడుకున్న రోగం. అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వగానే నేను అందుకే అభినందనలు చెప్పేసినాను. అంటే న్యాయమైన స్కీమ్ అన్నమాట. ఏదో పొలిటికల్ న్యాయమైన స్కీమ్. సీఎం హెల్త్ మినిస్టర్ దామోదర్ సాబ్ ఉంటాడు కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అట్లా ఓకే, మంచిదే. ఈ రోజు కూడా ఏంటంటే ఈ మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. మనం చేసేది చేద్దాం ఆర్థికంగా, మనతో పాటు ఇంకా చాలా మంది భూమి మీద దాతలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది, వీళ్ళకి కొంత ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం ఈరోజు మీడియాకి నేను పర్మిట్ చేసిన. లేకపోతే జనరల్ గా నేను ఎవరికి హెల్ప్ చేసినా మీడియాకు మేము ఇవ్వం. యాక్చువల్గా ఈరోజు మీడియాని స్పెసిఫిక్ గా పిలవడానికి కారణం కూడా ఏంటంటే ఇది బయటికి సమాజంలో చూస్తే ఈమెకి ఇంకా అదనంగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకు కూడా మీడియా ద్వారా బయటకు వస్తే ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది భూమి మీద స్వచ్ఛందంగా హెల్ప్ చేసి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ చేస్తారు. వీళ్ళకి డబ్బే కావాలి అంతే, తిండి తినడానికి, ఇంజెక్షన్స్ కి, దానికి. మరీ చితికిపోయిన ఇట్లా ఉంటే పిల్లలకు కొంత అసెట్ అయితే తల్లి తర్వాత చెప్పనికి రాదు కదా, ఇది ఏముంటుంది. సన్న బియ్యం సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇది ఏంటంటే వేరే ఉదాహరణ కావాలన్నట్టు చేస్తుంది సార్. చెప్పి ఆమె కూడా చెప్పినా మీడియాని పిలుస్తామా, మీది సమస్య కాదు, ఇది పోతుంది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్నప్పుడు సీఎం విన్నాడు, అట్లా ఏదన్నా ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా. గొప్ప మా ఇంటికి పెట్టుకొని ఈ 5 లక్షలు ఆ అప్పు దిశలో కట్టేసుకో, 5 లక్షలు ట్రీట్మెంట్ చేసుకో. మీ పిల్లలకు స్కూల్ కి సంబంధించింది ఏదైనా ఉంటే నేను చెప్తా చిరు. తర్వాత నిర్మలా చెప్పి కోఆర్డినేషన్ చేయదు, విన్నారా? చూద్దాం. నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకోపోతా, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోతా, దామోదర్ సాబ్ కూడా చెప్తా, నేను హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం అయ్యేటట్టు కూడా నేను చూస్తాను. సరేనా? ఓకేనా? చలో. అదే అమ్మన్నా లేవమ్మా సార్. అచ్చా మీ అమ్మన్నా ఊరేగింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉందని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమ్మా నేను వస్తాను. ఆయనకు వీలు కాలేదమ్మా, ఈరోజు వచ్చేసిండు, సాయం 10 లక్షలు చేసిండు. 6-7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5-6 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? మేము 1 ఇయర్ అవుతుంది సార్. నవంబర్ నుంచి సార్, 1 ఇయర్ ఏం కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడే బయటపడ్డాను నాకు. అప్పటి సంది బాధనే ఉన్నది. ఎట్లా తెలిసిందమ్మా? బ్రెస్ట్ క్యాన్సర్ లా గడ్డలు తీసి స్కానింగ్ కి పంపించారు సార్. ఆ స్కానింగ్ లా క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేశారు. ఎక్కడ చూపించుకున్నాము? ఇక్కడ మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డి ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం. హైదరాబాద్ ఏమో రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది. కొంచెం డబ్బు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్. మున్సిపల్ వర్కర్ని సార్ నేను, పర్మనెంట్ కాంట్రాక్ట్ బేసిక్.